రేట్స్ అప్డేట్ అయ్యాయి. వెంటనే మీ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక నంబర్ మారడం కాదు, మైనింగ్ ఫ్యూచర్లో ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, సెక్షన్ 1 మైనింగ్ పై ఒక కొత్త పార్వే. ఈ అప్డేట్తో ఏమైందంటే మన మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఇప్పుడు చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మారింది. అంటే మనం చేసే ప్రతి పనికి ఒక క్లియర్ మీనింగ్, ఒక విలువ ఉంటుంది. అదెలాగో చూద్దాం పదండి. ఇక నుంచి మైనింగ్ అంటే ఏదో బటన్ నొక్కడం లాంటిది కాదు. ఈ కొత్త సిస్టంలో నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్, అంటే ప్రతి లింకర్, వాళ్ళు నెట్వర్క్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చాలా క్లియర్గా చూసుకోవచ్చు. సో మన హార్డ్వర్క్ వేస్ట్ అవ్వదు. దానికిప్పుడొక లెక్క ఉంది. ఈ కొత్త ట్రాకింగ్ స్క్రీన్ చూడండి. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మన పర్సనల్ డైలీ మైనింగ్ యాక్టివిటీ. 2, మన టీంతో కలిసి చేసే గ్రూప్ మైనింగ్ యాక్టివిటీ. ఈ 2 కలిసే మన నెట్వర్క్కి ఎంత సపోర్ట్గా ఉన్నామో స్పష్టంగా చూపిస్తాయి. ఇప్పుడు సెక్షన్ 2, ఈ అప్డేట్లో అన్నిటికన్నా కీలకమైన విషయానికి వచ్చేసాం. అదే హ్యూమన్ నోడ్ హెల్త్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన కన్సిస్టెన్సీకి ఇచ్చే ఒక స్కోర్ అనుకోవచ్చు. అసలు ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ అంటే ఏంటి అంటే, ఒక లింకర్ ఈ నెట్వర్క్లో ఎంత కన్సిస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత నమ్మకంగా ఉంటున్నారు అని చెప్పే ఒక కొలమానం. మనం ఎంత కాలంగా నిబద్ధతతో ఉన్నామో ఇది చూపిస్తుంది. గుర్తుంది కదా, ఇందాక మనం డైలీ ఇంకా గ్రూప్ మైనింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 2 కలిస్తేనే ఈ హ్యూమన్ నోడ్ హెల్త్ స్కోర్ తయారవుతుంది. కాబట్టి మనం రోజూ చేసే పనులు నేరుగా ఈ స్కోర్ మీద ప్రభావం చూపిస్తాయన్నమాట. సెక్షన్ 3, మరి ఇప్పుడు నిజంగా ఏది ముఖ్యం? ఈ మార్పుతో నెట్వర్క్ దేనికి ఎక్కువ విలువిస్తుందన్నది కూడా మారింది. ఒకప్పుడు ముఖ్యమైనవి ఇప్పుడు కాకపోవచ్చు. గేమ్ రూల్స్ మారాయి. సో ఇప్పుడు రియల్గా ఏది మ్యాటర్ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అప్పుడప్పుడు చేసే యాక్టివిటీ, వన్ టైమ్ ఎఫర్ట్, ఇదిప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. కానీ రైట్ సైడ్ చూడండి, లాంగ్ టర్మ్, నిలకడైన పార్టిసిపేషన్. దీనికే ఇప్పుడు అసలైన విలువ. అంటే ఎప్పుడో ఒకసారి గట్టిగా ట్రై చేయడం కన్నా ప్రతిరోజూ కన్సిస్టెంట్గా ఉండడమే కీలకం. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. మీ మైనింగ్ రేట్ మీరు ఎంత స్థిరంగా వస్తున్నారో చూపిస్తుంది. అంటే మన రేట్ అనేది మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కాదు, అది మన డెడికేషన్కి, మన డిసిప్లిన్కి ఒక అద్దం లాంటిది. సెక్షన్ 4, స్థిరత్వం యొక్క విలువ. సరే, ఇంత కన్సిస్టెంట్గా ఉండమని నెట్వర్క్ ఎందుకు అడుగుతోంది? దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ నిలకడ మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న మెయిన్ పాయింట్ ఇదే. మైనింగ్ రేట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన హ్యూమన్ నోడ్ అంత హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఇది మనం నెట్వర్క్కి యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనడానికి ఒక బలమైన సిగ్నల్. హెల్దీ నోడ్గా ఉండటం వల్ల 3 మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. 1, మనం నెట్వర్క్కి కంటిన్యూస్గా వాల్యూ యాడ్ చేస్తాం. 2, మన నమ్మకత్వాన్ని, రిలయబిలిటీని ప్రూవ్ చేసుకుంటాం. అన్నిటికంగా ముఖ్యంగా 3ది, ఫ్యూచర్లో జరిగే వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇదొక కీ మెట్రిక్, అంటే ఒక కీలకమైన కొలమానంగా మారుతుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓవరాల్ మైనింగ్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే ఫ్యూచర్లో జరిగే ఐటీఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్లో అంత ఎక్కువ ప్రియారిటీ దొరుకుతుంది. అంటే ఏంటి? నెట్వర్క్లో అఫీషియల్గా వెరిఫై అవ్వాలంటే దానికి దారి చూపించేది మన స్థిరత్వమే. మనం చూపిస్తున్న నిబద్ధతకు దక్కే అసలైన రివార్డ్ ఇదే. ఓకే, లాస్ట్ సెక్షన్కి వచ్చేశాం. ప్రయారిటీకి మన దారి. మరి ఈ వెరిఫికేషన్ ప్రయారిటీని మనం ఎలా సంపాదించాలి? దీనికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఇకపై కేవలం మైనింగ్ చేస్తే సరిపోదు, మనం స్మార్ట్గా మైన్ చేయాలి. అదెలాగో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ 4 స్టెప్స్. 1, ప్రతిరోజూ రావాలి. డైలీ మైనింగ్, గ్రూప్ మైనింగ్ క్లెయిమ్ చేయాలి. 2, కన్సిస్టెన్సీని బిల్డ్ చేసుకోవాలి. దానివల్ల మన రేట్ పెరుగుతుంది. 3, ఆ స్ట్రాంగ్ రేట్ మన నోడ్ హెల్దీగా ఉందని సిగ్నల్ ఇస్తుంది. ఫైనల్గా ఆ హెల్దీ నోడ్ మనకు వెరిఫికేషన్ ప్రయారిటీని తెచ్చిపెడుతుంది. ఇది ఒక సక్సెస్ సైకిల్ లాంటిదన్నమాట. ఈ మొత్తం విషయాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదే: ఈరోజు స్థిరత్వం = రేపటి ప్రాధాన్యత. ఈరోజు మనం ఎంత కన్సిస్టెంట్గా ఉంటామో రేపు మనకు అంత ప్రయారిటీ లభిస్తుంది. ఇదే ఈ కొత్త సిస్టమ్ వెనుకున్న కోర్ ఐడియా. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతిరోజు మన పార్టిసిపేషన్ ఈ నెట్వర్క్లో మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది?
ఈ మార్పులు ఖచ్చితంగా ప్రతి లింకర్ను తమ స్ట్రాటజీని మళ్లీ ఆలోచించుకునేలా చేస్తాయి. సో స్మార్ట్గా మైన్ చేయండి.